నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆయన దేశానికి యువరాజు, కానీ మన దేశ ప్రధాని కోసం ప్రోటోకాల్స్ని సైతం పక్కన పెట్టారు. మోదీని పక్కన కూర్చోబెట్టుకుని స్వయంగా కారు డ్రైవ్ చేశారు. అయితే ఇది కేవలం చిన్న ప్రయాణం కాదు, మన దేశంపై ఉన్న గౌరవం. జోర్దాన్ గడ్డపై మోదీ వేసిన అడుగు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అంతేకాదు, ఈ టూర్తోనే భారత్ ముస్లిం వ్యతిరేక దేశం అనే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న పాక్, బంగ్లా వంటి శత్రు దేశాలకు చెక్ పెట్టారు మోదీ. ఈ క్రమంలో జోర్దాన్లో మోదీ పర్యటన విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. దాదాపు 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని మోదీ జోర్దాన్లో పూర్తి స్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ జోర్దాన్ రాజధాని అమాన్కు చేరుకోగా ఆయనకు అక్కడ రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. జోర్దాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మన ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పి ప్రత్యేకంగా గౌరవించారు. ఆ తర్వాత జోర్దాన్ యువరాజు ఆల్ హుసేన్ బిన్ అబ్దుల్లా స్వయంగా తన కారులో ప్రధాని మోదీని పక్కన కూర్చోబెట్టుకుని మ్యూజియం వరకు తీసుకెళ్లారు. నార్మల్గా ప్రోటోకాల్ ప్రకారం డ్రైవర్లు ఉంటారు, కానీ యువరాజే స్వయంగా కారును డ్రైవ్ చేయడం అంటే భారత్కు జోర్దాన్ ఇచ్చే అత్యున్నత గౌరవంగా భావించాలి. దీన్నే కార్ డిప్లొమసీ అని పిలుస్తున్నారు. ఇదే తరహాలో భారత్ పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు మోదీ కూడా ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఎయిర్పోర్ట్కు వెళ్లి పుతిన్ను రిసీవ్ చేసుకుని స్వయంగా కారులో కూర్చోబెట్టి తీసుకెళ్లారు. కాకపోతే కార్ను మాత్రం ఆయన డ్రైవ్ చేయలేదు. కార్ డిప్లొమసీలో ఇది హైలీ అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ కారులో మోదీతో పాటు జోర్దాన్ ప్రిన్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడే ఓ టాక్ వినిపిస్తోంది. అసలు మీటింగ్ ఆ కారులోనే జరిగిందని, కారులో థర్డ్ పర్సన్ ఎవరూ లేరు కాబట్టి ఎలాంటి సీక్రెట్స్ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. చైనాలో పుతిన్, మోదీ మధ్య స్టార్ట్ అయిన ఈ కార్ డిప్లొమసీ ఇప్పుడు యావత్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఒక దేశం మరొక దేశాధినేతకు ఇచ్చే అత్యున్నత స్థాయి గౌరవం జోర్దాన్లో మనకు కనిపించింది. భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందనడానికి ఇదే నిదర్శనం. నార్మల్గా ఏ దేశ ప్రధాని పర్యటనకు వచ్చినా విదేశాంగ శాఖ మంత్రులు లేదా ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. కానీ జోర్దాన్ ప్రధాని జాఫర్ హుసేన్ మాత్రం ఎయిర్పోర్ట్కు వచ్చి మరీ మోదీకి సాదర స్వాగతం పలికారు. ఇది మోదీపై, భారత్పై ఉన్న ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇక అమాన్లోని ఆల్ హుసేనియా రాజభవనంలో జోర్దాన్ రాజు అబ్దుల్లా రెండో ఇబ్న్ ఆల్ హుసేన్ ఆహ్వానం పలికారు. వాళ్ళిద్దరూ దేశాధినేతల్లా కాకుండా ఆత్మీయ మిత్రుల్లా ఆలింగనం చేసుకుని పలకరించుకోవడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. జోర్దాన్ తన డిజిటల్ వ్యవస్థ కోసం భారత్ వైపు చూడటం టెక్నాలజీ రంగంలో రోజురోజుకు పెరుగుతున్న భారత అభివృద్ధిని తెలియజేస్తుంది. జోర్దాన్ రాజు యువరాజుతో పాటు ఆ దేశ ప్రధాని మోదీకి ఇచ్చిన గౌరవం ప్రపంచానికి భారత్ ఒక మార్గదర్శి అనే సంకేతాన్ని ఇస్తుంది. ఓవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి కొన్ని వ్యతిరేక శక్తులు భారత్ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ ముస్లిం వ్యతిరేక దేశమని చిత్రీకరిస్తూ చేసే దుష్ప్రచారానికి మోదీ జోర్దాన్ పర్యటనతో చెక్ పడింది. ఈ టూర్ ద్వారా యావత్ ప్రపంచానికి, మరీ ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలకు బలమైన సందేశం వెళ్ళింది. శత్రు దేశాలు చేస్తున్న ఆరోపణలన్నిటినీ విజయవంతంగా తిప్పికొట్టింది భారత్. ఎందుకంటే జోర్దాన్ రాజు రెండో అబ్దుల్లా సామాన్య వ్యక్తి కాదు. ఆయన ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ వంశానికి చెందినవారు. అంతేకాదు, జెరూసలేంలోని పవిత్రమైన అల్ అక్సా మసీదుకు ఆయన కస్టోడియన్గా ఉన్నారు. నిజంగా కొన్ని గుంటనక్కలు చెబుతున్నట్లు భారత్ ముస్లిం వ్యతిరేక దేశమైతే ఇస్లామిక్ వరల్డ్లో ఇంతటి గౌరవం ఉన్న రాజే స్వయంగా మోదీకి వెల్కమ్ చెప్తారా? అక్కడ యువరాజు కార్ను డ్రైవ్ చేస్తారా? లేదు కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత్ పై పాక్ బురద జల్లే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయోనని. ఇక జోర్దాన్ ఇస్లాంలో మోడరేట్ ఇస్లాంను అనుసరిస్తోందని తెలుస్తోంది.
తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. పాక్ వంటి పలు దేశాలు మతాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి వాడుకుంటూ ఉంటే జోర్దాన్ మాత్రం భారత్తో చేతులు కలిపి ఉగ్రవాద నిర్మూలనకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే భారత్ మతానికి వ్యతిరేకం కాదు, కేవలం ఉగ్రవాదానికి మాత్రమే వ్యతిరేకమని ఈ పర్యటన చాటి చెప్పింది. గతంలో పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలు మన ప్రధాని మోదీకి దేశ అత్యున్నత పురస్కారాలను అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జోర్దాన్ కూడా అదే తరహాలో మోదీకి ప్రత్యేకమైన గౌరవాన్ని అందించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశాలన్నీ కూడా భారత్ను నమ్మకమైన స్నేహ దేశంగా, అభివృద్ధిలో భాగస్వామిగా చూస్తున్నాయి. ఇక పర్యటనలో జోర్దాన్ పూర్తిగా ద్వైపాక్షిక సంబంధాలని ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ఎక్కడా కూడా పాక్ ప్రచారానికి తావివ్వలేదు. ఇదిలా ఉంచితే జోర్దాన్కు భారత్కు మధ్య అత్యంత సమీప సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. చరిత్రలో దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. జోర్దాన్లోని పేట్రా నగరాన్ని నిర్మించిన నబాటియన్లు ఆ టైంలో గొప్ప వ్యాపారవేత్తలు. వాళ్ళు భారత్ నుంచి వచ్చే వస్తువులను పశ్చిమ దేశాలకు చేరవేసేవారు. అంటే మధ్యవర్తులుగా వ్యాపారాలను కొనసాగించేవారన్నమాట. ఈ క్రమంలోనే మన దేశంలోని ఏపీ నుంచి సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా మిరియాలు, అలాగే గోల్కొండ ప్రాంతంలో తయారయ్యే వజ్రాలతో పాటు పట్టు, నూలు వస్త్రాలన్నీ జోర్దాన్ మీదుగా ఐరోపాకి వెళ్ళేవి. అంటే ఆ కాలంలోనే మన ఆంధ్ర, ఐరోపా మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆనాటి శాతవాహనుల కాలంలో ఆంధ్ర తీరంలోని మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవుల నుంచి ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించేవి. అక్కడి నుంచి వస్తువులను పేట్రా నగరానికి తీసుకుని వెళ్ళేవారు. అంతేకాదు జోర్దాన్తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ప్రాచీన భారతీయ నాణేలు దొరికాయి. అలాగే ఏపీలోని ధాన్య కటకంగా పిలిచే ప్రస్తుత అమరావతి వంటి ప్రాంతంలో కూడా రోమన్, పశ్చిమాసియా దేశాలకు చెందిన మట్టి పాత్రల ముక్కలు లభ్యమయ్యాయి. ఇవి రెండు ప్రాంతాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను తెలియజేస్తున్నాయి. కేవలం వాణిజ్యమే కాదు, సంస్కృతి కూడా వ్యాపించింది. దీనికి నిదర్శనంగా మన పేట్రాలోని కొన్ని శిల్పకళలను చూడొచ్చు. అవి మన ఎల్లోరా శిల్పకళను పోలి ఉంటాయి. ఈ క్రమంలోనే భారత్, జోర్దాన్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అదే ప్రపంచ వారసత్వ సంపదగా పేరొందిన జోర్దాన్లోని పేట్రా, మన దేశంలోని ఎల్లోరా గుహల మధ్య చారిత్రక ట్విన్నింగ్ ఒప్పందం. ఇది ఈ దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, పర్యాటక రంగాలకు కొత్త మార్గాలు తెరుచుకొనున్నాయి. ఇక ద్వైపాక్షిక చర్చల సమయంలో మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై జోర్దాన్, భారత్ మధ్య చర్చలు జరిగాయి. యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శాంతిని నెలకొల్పడానికి భారత్ జోక్యం చేసుకోవాలని జోర్దాన్ కోరింది. ఎందుకంటే ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పటికీ శాంతి గురించి మాట్లాడే సత్తా, ధైర్యం ఉన్న నేత మోదీ మాత్రమే. ఇదే ప్రపంచంలో పెరుగుతున్న భారత్ బలాన్ని సూచించింది. అయితే భారత్, జోర్దాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి సుమారు 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. 2018లో జోర్దాన్ను సందర్శించిన మోదీ 7 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడుతున్నాయి. ఇక ఈ టూర్లో భాగంగా రెండు దేశాల కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ, నీటి వనరుల నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి, అలాగే పర్యాటకం వంటి రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు ఈ ఒప్పందాలు జరిగాయి. అలాగే భారత్లో విజయవంతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోర్దాన్లోనూ అమలు చేసేలా సాంకేతికను పంచుకోవడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశారు. నిజానికి ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. జోర్దాన్కు భారత్ 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా ద్వైపాక్షిక వాణిజ్యం $2.8 బిలియన్ ఉంది. దీన్ని రానున్న 5 ఏళ్లలో $5 బిలియన్ పెంచాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక భారత్కు అవసరమైన ఎరువుల సరఫరాలో జోర్దాన్ కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తంగా మోదీ జోర్దాన్ పర్యటన కేవలం ఫేక్ హ్యాండ్స్, ఫోటోలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. అలాగే ఈ టూర్లో భాగంగా వేల కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాలు జరిగాయి.
మరీ ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో భారత్పై ఉన్న గౌరవానికి నిదర్శనంగా మోదీ జోర్ధాన్ టూర్ నిలిచింది.